నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో గైనిక్ సమస్యల్లో ప్రధానంగా ఎక్కువగా ప్రధానమైన సమస్యలు అంటే గైనిక్వి ఉంటాయి. అయితే వీటిలో గర్భాశయ కణితులు లేదా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? కారణాలు ఏంటి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే హోమియోలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అనే విషయాలు చర్చించుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భరద్వాజ్ గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, యాక్చువల్లీ గర్భాశయ కణితులు అనంటే ఏంటి, ఎలా నిర్ధారిస్తారు అవి ఉన్నాయని? రైట్. సో మనకు మెడికల్ ఫీల్డ్లో బేసిక్గా దీన్ని ట్యూమర్ అంటారండి. మనకు ఏదైనా 2 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. ఒకటి బినైన్ ట్యూమర్ అంటాం, ఒకటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటాం. సో బినైన్ ట్యూమర్ అంటే ఏంటంటే అది అంత డేంజరస్ ట్యూమర్ కాదనమాట. సో మ్యాలిగ్నెంట్ ట్యూమర్ని మనం క్యాన్సరస్ ట్యూమర్ అంటాం. సో క్యాన్సర్కి నాన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో సిమిలారిటీస్ అంటే ఏంటంటే బోత్ ఆర్ హైపర్ప్లేజియా అంటారనమాట. హైపర్ప్లేజియా అంటే ఏంటంటే ఒక సెల్ మల్టిప్లై అవుతుంది. నార్మల్గా ఒక సెల్ ఒకటేలాగా ఉండాలి, కానీ ఈ కండిషన్లో ఏమవుతుందంటే అది పిల్లలు పుట్టి ఒక మల్టిపుల్గా తయారై ఒక ట్యూమర్ లాగా తయారవుతుంది. సో క్యాన్సర్లో కూడా సింగిల్ సెల్ అనేది మల్టిప్లై అవుతుంది, మల్టిపుల్ సెల్స్ తయారవుతుంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఈ బినైన్ ట్యూమర్ అనేది లోకల్గా మీకు యూట్రస్లో వచ్చిందనుకోండి అక్కడే ఉంటుంది, లేకపోతే బ్రెస్ట్లో వచ్చిందనుకోండి అక్కడే ఉంటుంది. ఈ క్యాన్సరస్ ట్యూమర్ ఏమవుతుందంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోతుందంట. మెటాస్టాసిస్ అంటారు. సో మీకు ఒక దగ్గర వచ్చింది, సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి బోన్స్కి వెళ్ళడము, లివర్కి వెళ్ళడము, లంగ్స్కి వెళ్ళడము, బాడీలో బ్లడ్ సప్లై ఎక్కడైతే ఉందో సో అన్ని పార్ట్స్లో మనకు బ్లడ్ సప్లై అవుతుంది. సో ఈ అన్ని పార్ట్స్లో వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దీన్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటాం. సో ఇది అన్కంట్రోల్డ్ ట్యూమర్. సో మనకు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, గర్భాశయ కణుతులు కానీ, గర్భాశయంలో గడ్డలు అంటారు, ఇవన్నీ ఏంటంటే సో బినైన్ ట్యూమర్స్. సో రేర్గా ఇవి మ్యాలిగ్నెంట్గా అంటే క్యాన్సర్గా మారుతాయి, చాలా రేర్ కండిషన్లో. కానీ మోస్ట్లీ ఇది ఏమవుతుందంటే మనకు బినైన్ ట్యూమర్గానే ఉంటుందన్నమాట. ఓకే. అయితే ఇవి ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి అంటారు? సరే. సో ఇది ఏ వయసు అంటే నార్మల్గా 30 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. అందులో కూడా ఎటువంటి వాళ్ళకి ఎక్కువ వస్తాయంటే సో మ్యారేజ్ కాని వాళ్ళకి, అంటే బేసిక్గా నల్లి ప్యారస్ ఉమెన్ అంటాం అనమాట. నల్లి ప్యారస్ ఉమెన్ అంటే పిల్లలు పుట్టని ఉమెన్. సో వాళ్ళు మ్యారీడ్ అయి ఉండొచ్చు, అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో కొంతమంది మ్యారేజ్ అయినా కూడా లేట్గా పిల్లల్ని కందాము అనుకుంటారు, లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి పిల్లలు పుట్టారు అనమాట. కొంతమంది మ్యారేజ్ చేసుకోరు. సో ఎవరికైతే ఈ నల్లి ప్యారిటీ ఉంటుందో అంటే పిల్లలు పుట్టరో సో వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంటుంది ఇది. అంతేకాకుండా ఎవరైతే ఒబేస్గా ఉంటారో ఈ ఒబేసిటీలో ఏమవుతుందంటే మనకు కొన్ని హార్మోన్స్ తయారవుతాయి అన్నమాట. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్యాట్ నుంచి ఒక అరోమటైజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే టెస్టోస్టిరాన్, సో ఇది ఏవైతే స్టెరాయిడ్ హార్మోన్స్ ఉన్నాయో లేకపోతే ఆండ్రోజన్ హార్మోన్స్ ఉన్నాయో సో వీటిని ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బాడీలో ఎక్కువ అవుతుందో సో ఈ యూట్రస్లో మనకు మయోమెట్రియం అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్లో ఈ సెల్ డెవలప్మెంట్ అయ్యి మనకు క్యాన్సర్గా మారుతుంటుంది. ఇది మెయిన్గా 35 ఇయర్స్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వస్తుంది. సో ఇది చాలా కామన్ అనమాట. సో మోస్ట్లీ ఏమవుతుందంటే బై ది ఏజ్ ఆఫ్ 50, సో బై ది ఏజ్ ఆఫ్ 50 వచ్చేటప్పటికి 80% ఆఫ్ ది విమెన్, అంటే 100 మంది విమెన్ 50 అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వీళ్ళలో 80% ఆఫ్ ది విమెన్కి సో సిమ్టమాటిక్గానో అసిమ్టమాటిక్గానో అంటే సిమ్టమ్స్ ఉందో లేకుండానో వీళ్ళకి ఈ గర్భాశయ కణుతులు చాలా కామన్గా చూస్తామన్నమాట. ఓకే. అయితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కొంచెం ముందుగా సూచనలు ఏమైనా కనిపిస్తాయి? రైట్. సో మెయిన్గా వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సో ఇనీషియల్ స్టేజ్లో ఏసిమ్టమాటిక్ అంటాం. ఏసిమ్టమాటిక్ అంటే అసలు లక్షణాలు ఉండవు. సో మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నారు, లేకపోతే వేరే ప్రాబ్లం వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఏదైనా స్కాన్ చేస్తే ఆ స్కాన్లోంచి బయటపడుతుంది తప్పితే చాలామందికి ఈ సిమ్టమ్స్ అని ఉండవు. దీన్ని ఐసిమ్టమాటిక్ అంటాం. ఇది ఇనిషియల్ స్టేజ్లో. నెక్స్ట్ ఏమవుతుందంటే సిమ్టమ్స్ ఏమన్నా స్టార్ట్ అయితే మెయిన్గా ఇవి మెన్స్ట్రల్ సిమ్టమ్స్ లాగా బయటపడతాయి. మెనోరేజియా అంటాం. మెనోరేజియా అంటే ఎక్కువ మెన్సెస్ రావడము. సో మామూలుగా 3 to 5 డేస్ నార్మల్గా ఉంటే వీళ్ళకి 7 డేస్ రావడము. సో ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉండడం, దీన్ని మెనోరేజియా అంటాం. నెక్స్ట్ మెట్రోరేజియా. మెట్రోరేజియా అంటే వీళ్ళకి ఏమవుతుందంటే నార్మల్గా సైకిల్ అనేది 25 డేస్ నుంచి 30 డేస్కి మధ్యలో, లేకపోతే 35 డేస్కి మధ్యలో ఉంటుందన్నమాట. వీళ్ళలో ఏమవుతుందంటే షార్ట్ సైకిల్స్ ఉంటాయి. 10 డేస్కి రావడము, 15 డేస్కి రావడము, మళ్ళీ రావడం అనేది ఒకటి. ఇంకొకటి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ అంటే ఒక రెగ్యులారిటీ లేకుండా ఒక్కొక్కసారి 1 వీక్ రావడం, ఒక్కొక్కసారి 1 మంత్కి రావడం,
సో ఒక రెగ్యులారిటీ లేకుండా మెన్సెస్ రావడం అనేది ఒకటి. సో నెక్స్ట్ ఏంటంటే పెయిన్ అనేది చాలా రేర్. కొంతమందిలో పెయిన్ ఉంటుంది, అందరిలో పెయిన్ ఉండదు, రేర్ సిమ్టమ్. సో ఈ పెయిన్ ఉన్నప్పుడు ఒక సింపుల్ పెయిన్ నుంచి సివియర్ పెయిన్ వరకు ఈ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తాము. ఇవే కాకుండా యాజ్ ఎ హోల్ ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకుండా ఉండడము, పిల్లలు పుట్టిన రికరెంట్గా అబార్షన్స్ కావడము, అదేవిధంగా పిల్లలు ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావడము, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అంతేకాకుండా ప్రెషర్ సిమ్టమ్స్. మన యూట్రస్ అనేది పెల్విక్ రీజన్లో ఉంటుంది. ఈ పెల్విక్ రీజన్లో ఉన్నప్పుడు దాని చుట్టూ సరౌండింగ్స్ ముందేముంటుంది, యూరినరీ బ్లాడర్, యూరెత్ర అంటే మన యూరిన్కి సంబంధించిన ఆర్గాన్స్ ఉంటాయి. బ్యాక్ ఏముంటాయి, మన మోషన్కి సంబంధించిన ఆర్గాన్స్ ఉంటాయి, రెక్టము, యానస్, ఇవన్నీ. సో ఇది ఎప్పుడైతే యూరినరీ బ్లాడర్ పైన ప్రెషర్ పెడుతుందో ఎక్కువ పాలీయూరియా అంటాం, మళ్ళీ యూరిన్ రావడము, రిటెన్షన్ అంటాం, యూరిన్ బయటికి రాకుండా ఆగిపోవడము, లేకపోతే అర్జెన్సీ. నార్మల్గా యూరిన్ సెన్సేషన్ వచ్చినప్పుడు కొంచెం తట్టుకోగలరు, వీళ్ళు ఏంటంటే వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి, ఇదొకటి. ఇన్కాంటినెన్స్ అంటారు. ఇన్కాంటినెన్స్ అంటే ఇన్వాలంటరీగా వాళ్ళ యూరిన్ అనేది బట్టల్లో పడిపోవడము. నాక్ట్యూరియా అంటే రాత్రి ఎక్కువసేపు యూరిన్కి లేయాల్సిన అవసరం రావడము. హెస్టెన్సీ అంటాం, మామూలుగా మనం వాష్రూమ్ వెళ్ళిన వెంటనే యూరిన్ రావాలి. హెస్టెన్సీ అంటే ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. స్లో స్ట్రీమ్ అంటాం, అంటే యూరిన్ చాలా పల్చగా రావడము, కావాల్సిన క్వాంటిటీస్లో రాకపోవడము. టెర్మినల్ డ్రిబ్లింగ్ అంటాం అనమాట. యూరిన్ పోసేసిన తర్వాత కూడా వీళ్ళు ఒక 2-3 స్టెప్స్ వేశారనుకోండి, మళ్ళీ ఇన్వాలంటరీగా యూరిన్ రావడాన్ని టెర్మినల్ డ్రిబ్లింగ్ అంటాం. ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అదే కాకుండా ఎప్పుడైతే ఇది మన డయాఫామ్, మన రెస్పిరేటరీ మజిల్ పైన ప్రెషర్ పెడుతుందో అప్పుడు రెస్పిరేటరీ సిమ్టమ్స్ రావడము. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ పైన, మన స్టమక్ పైన ప్రెషర్ పడుతుందో డిస్పెప్సియా అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము. సో పోస్టీరియర్గా మనకు రెక్టమ్ ఉంటుందన్నమాట. రెక్టమ్ పైన ప్రెషర్ పడినప్పుడు ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అదే కాకుండా మనకు మెయిన్ వీన్స్ ఉంటాయన్నమాట మన పెల్విక్ రీజన్లో. ఆర్టరీస్, వీన్స్, మనకు లోయర్ లిమ్స్కి సప్లై చేసే ఆర్టరీస్, వీన్స్ ఉంటాయి. ఎప్పుడైతే దానిపైన ప్రెషర్ వస్తుందో మనకు వెరికోజ్ వీన్స్ రావడము, బ్యాక్ పెయిన్ రావడము, లేకపోతే చాలా కాలంగా వీళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ బ్లడ్ లాస్ వల్ల అనీమియా రావడము, లేకపోతే అనీమియా వల్ల జనరల్ వీక్నెస్ రావడము, ఇవన్నీ మనము కామన్గా చూసే సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. అయితే మీరు ఇందాక అన్నారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అయితే ఇది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఒకటే కారణం అవుతుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు కూడా ఉండొచ్చు? రైట్. సో మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి 2 రీజన్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి మనకు పీరియడ్స్ రెగ్యులేట్ కావాలి, విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఫంక్షనల్గా ఉండాలంటే సో ఏ హార్మోన్స్ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. సో అన్ని హార్మోన్స్ అవసరం, బట్ ఏది హార్మోన్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు రిలీజ్ కావాలో అప్పుడే రిలీజ్ కావాలి. సో అది ముందు రిలీజ్ అయినా, తర్వాత రిలీజ్ అయినా, లేకపోతే కావాల్సిన క్వాంటిటీకి అంటే ఎక్కువ రిలీజ్ అయినా, తక్కువ రిలీజ్ అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పర్టికులర్ కండిషన్లో ఏమవుతుందంటే ఎక్కువ ఒబేస్గా ఉన్న ఉమెన్లో ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం అనమాట. ఈ పెరిఫెరల్ ఫ్యాట్లో ఏమవుతుందంటే అరోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఈ ఎంజైము ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళలో తక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్యాట్లో ఉన్న ఈ అరోమటేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే, సో మనకు ప్రతి మగవారైనా ఆడవారైనా వాళ్ళలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఆండ్రోజెన్ అనమాట. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ని ఇది ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్గా మారుస్తుంది. అది కొంతవరకు మార్చాలి. ఎప్పుడైతే ఒబేస్ ఉంటారో వాళ్ళలో ఈ 5-ఆల్ఫా ఈ అరోమటేజ్ అనే ఎంజైమ్ ఎక్కువైపోయి మోర్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్గా అంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఈ గర్భాశయ కణుతులు అంటాం కదా, ఈ గర్భాశయ కణుతుల్లో ఒక్కసారి డెవలప్ అవుతాయి. సో ఈ హార్మోన్స్ పెరగడం వల్ల గర్భాశయ కణుతులు డెవలప్ అవుతాయి. ఈ గర్భాశయ కణుతులు కూడా మళ్ళీ ఈ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. స్కిన్ రిలీజ్ చేయడమే కాకుండా ఈ యాక్షన్ అనేది గర్భాశయ కణుతులకు షిఫ్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అది ఇంకా ఎక్కువ అరోమటైజ్ని రిలీజ్ చేస్తాయి. ఈ అరోమటైజ్ మోస్ట్లీ ఇంకా టెస్టోస్టిరాన్ని, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన దాన్ని అదే తీసుకుంటుంది అనమాట. అదే ప్రొడ్యూస్ చేసి అదే తీసుకొని అదే లావ్ అవుతుంటుంది, అంటే పెరుగుతుంటుంది. స్టాగ్నేట్ అయ్యి ఒక విషువస్ సైకిల్ లాగా మారుతుంది అనమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే మనకు ఈ గర్భాశయ కణుతులు అనేవి వస్తుంటాయి. ఓకే. అయితే నార్మల్గా సహజంగా ఉండే గర్భాశయం ఎలా ఉండాలి? రైట్. సో మనకు ప్రతి ఒక్క విమెన్లో ఒక గర్భాశయం ఉంటుంది. సో అది ఒక కోన్ షేప్లో ఉంటుంది అనమాట. కోన్ షేప్లో ఉంటుంది. సో దాని నుంచి 2 పైప్స్ వస్తాయి అన్నమాట. దాన్ని మనము
ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ అంటాం. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ నుంచి ఎండ్లో ఓవరీస్ ఉంటాయి. సో ఈ ఓవరీస్ అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత సో ఎప్పుడైతే స్పర్మ్తో కలుస్తుందో ఈ ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి ఇది యూటరస్కి వచ్చి ఇంప్లాంట్ కావాలన్నమాట. యూటరస్లో కూడా మెయిన్గా మనకు 3 పార్ట్స్ ఉంటాయి. సో యూటరైన్ వాల్ తీసుకున్నప్పుడు లోయర్ పార్ట్ని మనం ఎండోమెట్రియం అంటాం, మిడిల్ పార్ట్ని మయోమెట్రియం అంటాం. ఈ మయోమెట్రియంలో మజిల్స్ ఉంటాయి. ఎప్పుడైతే పిల్లవాడు పుట్టేటప్పుడు మనకు మజిల్ కాంట్రాక్షన్స్ కావాలి కదా, ఈ మజిల్ కాంట్రాక్షన్స్ అనేవి ఈ మయోమెట్రియం నుంచి వస్తాయి అన్నమాట. సో ఇది కాకుండా అవుటర్ లేయర్, దాన్ని పెరిమెట్రియం అంటాం. సో ఈ 3 లేయర్స్ ఉంటాయి. దీంతోపాటు ఇది ఒక కోన్ షేప్డ్ స్ట్రక్చర్. ఈ కోన్ షేప్డ్ స్ట్రక్చరు ఈ పెల్విస్లో ఉండాలి అంటే ఒక లిగమెంట్ ఉంటుందన్నమాట. దాన్ని బ్రాడ్ లిగమెంట్ అంటాం. ఈ బ్రాడ్ లిగమెంట్ అనేది సో అబ్డామిన్ లోపల మనకు ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. సో పెరిమెట్రియం అనేది దీన్ని కవర్ అయ్యి సో ఈ బ్రాడ్ లిగమెంట్ అనేది ఈ ఓవరీస్ని కానీ ఈ యూటరస్ని కానీ లేకపోతే ఈ ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ కానీ ప్లేస్లో పెడుతుంది అనమాట. ఓకే, అంటే సపోర్ట్ ఇస్తుంది. సో ఇదంతా మనకు నార్మల్ స్ట్రక్చర్. ఓకే. సో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఏర్పడడానికి కారణాలు అనేవి కేవలం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? రైట్, మెయిన్గా ఫైనల్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రావడానికి కారణాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మెయిన్గా వచ్చి నల్లి ప్యారిటీ అనమాట. నల్లి ప్యారిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం. సో చాలా రోజుల వరకు పిల్లలు పుట్టకపోవడం. నార్మల్గా ఏంటంటే గర్భాశయంలో ఏదో ఒకటి ఉండాలి, ఇక్కడ ఏదో ఒకటి ఉంటేనే అది హెల్దీగా ఉన్నట్టు. ఎప్పుడైతే పిల్లలు పుట్టరో సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇవి కణుతులుగా మారుతుంటారు. మన పాతకాలం విమెన్ తీసుకోండి, వాళ్ళకి ఏంటంటే సో మనం నేచురల్గా మన ఎవల్యూషనరీ హిస్టరీలో మనకి ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు, ప్రతి ఒక్క విమెన్కి 10 to 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో అంత యాక్టివ్గా యూటరస్ ఉండేది. ఎప్పుడైతే మనము తక్కువ పిల్లల కోసం వచ్చాము, 1, 2 కొంతమంది అసలు మాకు పిల్లలే అనుకుంటారు. సో అక్కడ చాలా కెమికల్ చేంజెస్ వస్తాయన్నమాట. ఆ కెమికల్ చేంజెస్ వల్ల ఈ గర్భాశయ కణుతులు అనేవి వస్తుంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎక్సర్సైజ్ చేయకపోవడము, తర్వాత స్ట్రెస్లో ఎక్కువగా ఉండడము, నిద్ర సరిగా పోకపోవడము, చాలా అలవాట్లు ఉండడము, వీటన్నిటి వల్ల ఆల్కహాల్ తీసుకోవడము. సో ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి. దీనికి అన్నిటికీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో మీ మదర్ సైడో ఫాదర్ సైడో లేకపోతే మీ ఆంట్స్కో లేకపోతే మీ సిబ్లింగ్స్కో ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే మీలో వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ కణితులు ఏర్పడితే ఒకవేళ గర్భాశయంలో శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? రైట్, సో ఈ కణుతులు వచ్చినప్పుడు మెయిన్గా సో శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయంటే అవి ట్యూమర్స్గా మారుతాయి అన్నమాట. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకు 2 types ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. ఒకటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాము, ఒకటి బినైన్ ట్యూమర్స్ అంటాం. బేసిక్గా అది ఒక బినైన్ ట్యూమర్. బినైన్ ట్యూమర్ అంటే ఏంటంటే మనకు యూటరైన్లో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. యూటరస్లో యూటరైన్ వాల్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎండోమెట్రీ అంటాం, ఒకటి మయోమెట్రియం అంటాం, ఒకటి పెరిమెట్రియం అంటాం అన్నమాట. ఈ ఎండోమెట్రియంలో తర్వాత వచ్చే మయోమెట్రియంలో మజిల్ సెల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే సో ఒక బేబీని ఎక్స్పెల్ చేయడానికి, గర్భం దాల్చిన తర్వాత 9 months తర్వాత బేబీని బయటికి పంపించడానికి ఈ మజిల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ మజిల్స్ యూజ్ చేయకుండా ఉంటామో, సో ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువైపోతుందో ఈ సింగిల్ మజిల్ అనేది మల్టిపుల్గా డెవలప్ అవుతుంది. సో మల్టిపుల్గా డెవలప్ అయ్యి ఒక కణితిలాగా ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ కణితి ఏర్పడుతుందో ఈ కణితిలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అది మయోమెట్రియంలో ఏర్పడిన కణితి యూట్రైన్ క్యావిటీ లోపలికి వచ్చింది అనుకోండి, సో దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఎప్పుడైతే యూట్రైన్ క్యావిటీ నుంచి అవే వెళ్ళింది అనుకోండి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే సో ఈ ఎండోమెట్రియంకి పెరిమెట్రియంకి రెండిటికి టచ్ కాకుండా ఎప్పుడైతే జస్ట్ వాల్లో ఉంటుందో దాన్ని అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అనమాట. సో అది ఎంత లోపలికి ఉంది ఎంత బయటికి ఉంది అనే దాన్ని బట్టి మనము సో దానికి రేటింగ్ ఇస్తాం. సో 0 to 8 అనే రేటింగ్ ఉంటాయి. సో 0 అంటే కంప్లీట్గా యూట్రైన్ క్యావిటీలో ఉన్నట్టు, 8 అంటే అవే ఫ్రమ్ ది యూట్రైన్ క్యావిటీ ఉన్నట్టు. ఇది కాకుండా మనకు వేరే దీని క్లోజ్గా రిలేటెడ్ కూడా కొన్ని ట్యూమర్స్ ఉంటాయి. ఫాల్స్ ట్యూమర్స్ అంటాము, ట్రూ ట్యూమర్స్ అంటాం అనమాట. సో ఈ ఫాల్స్ ట్యూమర్ అంటే ఏమవుతుందంటే సో మనం ఇందాక ఒక లేయర్ అని చెప్పుకున్నాం కదా, ఏదైతే యూట్రైన్ లిగమెంట్ అనుకున్నాం కదా, ఈ లిగమెంట్లో నుంచి వచ్చే ట్యూమర్ని ట్రూ యూట్రైన్ లిగమెంట్ ట్యూమర్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఇది ఈ
యుట్రైన్ వాల్లో నుంచి వస్తుందో దాన్ని ఫాల్స్ ట్యూమర్ అని చెప్తామన్నమాట. సో దీన్ని బట్టి కూడా మనము అది ట్యూమరా ఫాల్స్ ట్యూమర్ అని క్లాసిఫై చేస్తుంటాం. సో ఇవన్నీ మనము చూసే చేంజెస్. ఈ చేంజెస్ తర్వాత ఏమవుతుందంటే, సో బేసిక్గా ఒక యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఏదన్నా ఒక ట్యూమర్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది తగ్గాలి. సో దాన్ని డీజనరేషన్ అంటే న్యాచురల్గా తగ్గుతుందా? న్యాచురల్గా తగ్గడం అంటే దాని యాక్టివిటీ తగ్గుతుంది అనమాట. సో ఆ యాక్టివిటీ తగ్గడానికి డీజనరేషన్. ఏదన్నా ఒకటి పెరిగింది అంటే దానికి బ్లడ్ సప్లై ఉన్నంత వరకు, లేకపోతే దానికి బాగా న్యూట్రియంట్స్ ఉన్నంత వరకు పెరుగుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది డీజనరేట్ కావాలన్నమాట. దాన్ని సెకండరీ డీజనరేషన్ అంటాం. సో మనకు ఈ యుట్రైన్ ఫైబ్రాయిడ్స్లో కూడా సెకండరీ చేంజెస్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేది ఏంటంటే హైలీన్ డీజనరేషన్. హైలీన్ డీజనరేషన్ అనేది చాలా కామన్గా చూసే డీజనరేషన్. సో నెక్స్ట్ మనం చూసే డీజనరేషన్ అంటే రెడ్ డీజనరేషన్. రెడ్ డీజనరేషన్లో ఏమవుతుందంటే ఇది సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కనుక ట్యూమర్స్ ఉంటే అది రెడ్ డీజనరేషన్గా మారుతుంది. కొన్ని డీజనరేషన్స్ ఏమవుతాయి అంటే అది ఒక దానిపైన మొత్తం కాల్షియం అనేది డిపాజిట్ అయ్యి కాల్షియం స్టోన్ లాగా ఊమ్ స్టోన్ అంటాం అనమాట. ఊమ్లో మనకు ఒక రాయి లాగా ఏర్పడుతున్నాడు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనరేషన్. రేర్గా ఏమవుతుంది అంటే కొన్ని కేసెస్లో ఇది క్యాన్సర్ లాగా మారుతుంది అనమాట. సో ఇది చాలా రేర్. ఇది మోస్ట్లీ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో జరుగుతుంది. ఇది చాలా రేర్ డీజనరేషన్ అనమాట. సో మనకు ఈ ఫైబ్రాయిడ్స్ ఎలా పుట్టాయి, తర్వాత ఎన్ని టైప్స్ ఉన్నాయి, డీజనరేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనకు ఒక విమెన్లో వచ్చే చేంజెస్ అనమాట. ఓకే, అయితే ప్రతి ఫైబ్రాయిడ్లో రక్తస్రావం అనేది ఉంటుందా? రైట్. సో అన్ని ఫైబ్రాయిడ్స్లో రక్తస్రావం అనేది ఉండదండి. సో మనము ఇందాక 3 టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ చెప్పుకున్నాము. ఒకటి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని, ఇంకొకటి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని, సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని. సో ఈ రక్తస్రావం అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్లో ఉంటుంది. ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటంటే ఇది యుట్రైన్ క్యావిటీ లోపల ఉంటాయి. యుట్రైన్ క్యావిటీ ఉంది. సో ఇక్కడ హాలో స్పేస్ ఉంది. సో ఇక్కడి నుంచి మనకు బ్లీడింగ్ అనేది, మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ట్యూమర్ ఉంటుందో అంటే ఈ సర్ఫేస్ ఏరియా పెరిగిపోతుంది కదా. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా పెరిగిపోతుందో అక్కడ మోర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, మోర్ బ్లడ్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మీకు బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మీకు బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు హోమియోలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది, అలాగే సర్జరీకి దారితీసే పరిస్థితులు ఎలా ఉంటాయి? రైట్. సో మెయిన్గా అసలు హోమియో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని తెలుసుకోవడం కంటే ముందు అలోపతిలో ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలాసార్లు ఏం జరుగుతుందంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ రిపోర్ట్స్ చూస్తుంటాం. రిపోర్ట్స్ చూసిన తర్వాత మాకు కనిపిస్తుంది ఫైబ్రాయిడ్ ఉంది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారని. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఫైబ్రాయిడ్ వచ్చింది, మేము ఒక గైనకాలజిస్ట్ చాలా భయపడ్డాము, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు చూసి ఏమన్నారంటే, చిన్నది కదండి, ఏం పర్లేదు, వదిలేసేయండి, అది పెద్దదైతే మనం చూద్దాం, అప్పుడు ఆపరేట్ చేద్దాం అంటారు. సో బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, సో చిన్నగా ఉన్నప్పుడు ఈ అలోపతి ట్రీట్మెంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు వాళ్ళకి. అది చిన్నది పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సర్జరీ చేస్తారు. సర్జరీ చేసినప్పుడు కంప్లీట్గా యూటరస్ తీసేయడం, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ తీసేయడం, అదేవిధంగా ఓవరీస్ తీసేయడం. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఓవరీస్ తీసేయడం వల్ల త్వరగా మెనోపాజ్ రావడము, యూటరైస్ తీసేయడం వల్ల త్వరగా మెనోపాజ్ రావడము, దీనివల్ల బోన్స్ అన్నీ బాగా వీక్ కావడం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. ఇటువంటి స్టేజ్కు పోకుండా మీకు ఎర్లీగానే మీలో డిటెక్ట్ అయితే హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ వల్ల మీకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కంప్లీట్గా తగ్గడమే కాకుండా, కంప్లీట్గా క్యూర్ కావడమే కాకుండా, ఎర్లీ స్టేజ్లో మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. బోత్ క్యూర్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ పాసిబుల్ ఇన్ హోమియోపతి ఇన్ ఎర్లీ స్టేజ్. లేకపోతే చాలా లేట్ స్టేజ్లో వచ్చాము. లేట్ స్టేజ్లో ఏంటంటే, సో మనము సర్జరీ వరకు పోకుండా ఈ యూటరస్ని తీసేయడం కానీ, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ని తీసేయడం కానీ, ఓవరీస్ని తీసేయడం కానీ లేకుండా మెడికల్గానే చాలా మంచిగా సిమ్టమ్స్ని బట్టి, ఎక్కువ బ్లీడింగ్ ఉందా, వీ హ్యావ్ మెడిసిన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, వీ హ్యావ్ మెడిసిన్స్, ఇంకేమన్నా మీకు ప్రెషర్ సిమ్టమ్స్ కాజ్ చేస్తుందా, వీ హ్యావ్ మెడిసిన్స్. సో చాలా రకాలుగా సర్జరీ వరకు పోకుండా కాపాడచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో హోమియోపతి కంటే సర్జరీనే బెటర్ అంటాం. ఎప్పుడు అంటే చాలా పెద్దగా అయిపోయింది అనుకోండి, సో మీకు చాలా ప్రెషర్ సిమ్టమ్స్ ఉన్నాయి, అప్పుడు సర్జరీ వరకు వెళ్ళమంటాం. లేకపోతే ర్యాపిడ్లీ గ్రోయింగ్ ట్యూమర్, సో ఫాస్ట్గా పెరుగుతుంది, ఎవ్రీ మంత్ పెరిగిపోతుంది, ఎవ్రీ వీక్ పెరిగిపోతుంది, అక్కడ ఏంటంటే
ఒక్కొక్కసారి క్యాన్సర్ ఉండొచ్చు. క్యాన్సర్ ఉన్నప్పుడు అంత ఫాస్ట్గా పెరుగుతుంది. ఆ టైంలో కూడా మేము సర్జరీకి వెళ్ళమని చెప్తాము. ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఆ టైంలో కూడా ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్తాము. ఒక్కటి, సో మీకు ప్రెగ్నెన్సీ ఉన్నా, లేకపోతే ట్యూమర్ ఫాస్ట్గా పెరిగినా, లేకపోతే చాలా పెద్ద ట్యూమర్ ఉన్నా సర్జరీకి వెళ్ళమంటాం. ఈ 3 కండిషన్లు తప్ప ఇంకా ఏ కండిషన్లో ఉన్నా, సో చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే యూ హ్యావ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీరు హోమియోపతిలో ఈ డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో ఈ ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు హోమియోపతిలో. ఓకే. అయితే నా అలోపతికి వచ్చి సర్జరీకి వెళ్తే రిమూవ్ చేశాక మళ్ళీ కూడా వస్తాయి అనేది విన్నాము. సో హోమియోలో ఇది ఉంటుందంటారా? దాని రిపీట్ అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? యా, సో మనం అలోపతిలో ఏంటంటే కంప్లీట్ యూటరస్ తీసారనుకోండి, తర్వాత క్వశ్చనే ఉండదు. యూటరస్ తీయకుండా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేస్తే, సో సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటాం, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తీసేశారనుకోండి, యూటరస్ అంతా అలానే ఉంటుంది. సో వాళ్ళు బేసిక్గా ట్యూమర్ అనేది ఎండ్ ప్రోడక్ట్, ట్యూమర్ అనేది ఒక సిమ్టమ్ అంతే. సో ఆ ట్యూమర్ని తీసేశారు, సిమ్టమ్ని తీసేశారు, కానీ అండర్లయింగ్ ప్యాథాలజీ ఏముంది? సో అండర్లయింగ్ ప్యాథాలజీ ఏంటి? మీ జెనెటికల్ ప్రాబ్లం, లేకపోతే మీకు ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండడం, ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా ఉండడం. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ చేయకుండా వాళ్ళు జస్ట్ యూటరస్ ట్యూమర్ని సబ్మ్యూకస్ ట్యూమర్ని మాత్రమే తీసేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మీకు ఏదైతే ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందో, లేకపోతే మీరు అలవాట్ల వల్ల తెచ్చుకున్నది ఏదైతే ఉందో, అంటే ఎక్కువ మంది పిల్లలు లేకుండా, ఒబేసిటీగా, సరిగ్గా నిద్రపోకుండా, టెన్షన్లు పెట్టుకొని, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకుండా ఏదైతే మీ బాడీని చెడగొట్టుకున్నారో, సో అవన్నీ తీసేయలేరు అనమాట వాళ్ళు. జెనెటిక్గా వచ్చింది కూడా తీసేయలేరు. కానీ హోమియోపతిలో మీకు జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఎప్పుడైతే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో, అంటే మీ జెనెటిక్స్ని బేస్ చేసుకొని మీరు బయట నుంచి సంపాదించుకున్న సిమ్టమ్స్ని, ఈ రెండింటిని బేస్ చేసుకొని మెడిసిన్ ఎప్పుడైతే ఇస్తామో, సో మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది అలోపతి సర్జరీకి హోమియోపతి ట్రీట్మెంట్కి డిఫరెన్స్ అనమాట. ఓకే. అయితే అసలు ఫైబ్రాయిడ్స్ అనేవి రాకుండా నివారించడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలమా? రైట్. సో ఫైబ్రాయిడ్స్ అనేవి రాకుండా జాగ్రత్తలు తీసుకోగలమా అంటే, సో కొంతవరకు తీసుకోవచ్చు, అన్ని వేళలా తీసుకోలేం. ఫస్ట్ ఏంటంటే, సో త్వరగా పెళ్లి చేసుకోవడం, మల్టిపుల్ పిల్లల్ని కనడం, సో ఇది ఫస్ట్ చేయాల్సింది. అదేవిధంగా ఒబేసిటీ రాకుండా చూసుకోవడం, రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకోవడం, అంటే లో కార్బోహైడ్రేట్ డైట్, తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న డైట్ తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అని, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అని, పవర్ ఎక్సర్సైజెస్ అని. సో ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఎ కాంబినేషన్. సో తర్వాత జోన్ 2 కార్డియో, జోన్ 3 కార్డియో, జోన్ 4 కార్డియో, ఇవన్నీ ఈ కాంబినేషన్ ఎక్సర్సైజెస్ అన్నీ రెగ్యులర్గా చేయాలి. దాంతోపాటు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు, అంటే అడల్ట్, అట్లీస్ట్ 7 to 9 అవర్స్ నిద్రపోవాలి, 8 to 9 అవర్స్ నిద్రపోవాలి. సో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు. సో గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఉండాలి. అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి, లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండాలి. దీంతోపాటు మీకు ఏవైతే అలవాట్లు ఉన్నాయో, సో స్మోకింగ్ కానీ, లేకపోతే ఒక పాన్ చూడడం కానీ, లేకపోతే డ్రింకింగ్ కానీ, మీకు ఏవైతే కొకైన్, హెరాయిన్ ఏవైతే అలవాట్లు ఉన్నాయో, ఈ అలవాట్ల నుంచి బయటికి వచ్చి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కన్నా లీడ్ చేసే, సో వీ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అదేవిధంగా వచ్చినా కూడా క్యూర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఒకవేళ చికిత్స అనేది కనుక సరిగా జరగకపోతే, సరైన రీతిలో జరగకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయి? రైట్. సో ఫస్ట్ మనకు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కన్నా ట్రీట్ చేయకపోతే, సో ఆ సిమ్టమ్ ఇవి అనేది పెద్దగా అవుతాయి. పెద్దగా అయినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన యూట్రైన్ క్యావిటీ పెద్దగా అయిపోయి ప్రెషర్ సిమ్టమ్స్, సో మనకు యూరినరీ సిమ్టమ్స్ అనుకున్న ఆ సిమ్టమ్స్ అన్నీ రావడం, ఎప్పుడైతే మన అబ్డామిన్ పైన ప్రెషర్ పడి డయాఫామ్ పైన ప్రెషర్ పడుతుందో అప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం, ఎప్పుడైతే బ్యాక్ సైడ్ మన రెక్టమ్ పైన, స్టమక్ పైన పడినప్పుడు ఈ స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. ఇంతేకాకుండా రేర్గా ఏమవుతుందంటే ఇది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది చాలా రేర్, ఇది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా రిపీటెడ్ అబార్షన్స్ కావడము, ఎక్కువ బ్లడ్ ఫ్లో రావడం, దీనివల్ల అనీమియా రావడము, జనరల్ వీక్నెస్ రావడము, దీని నుంచి మల్టిపుల్ డిజార్డర్స్కి ఇది దారితీస్తుంది అనమాట. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, ఒకవేళ
హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కొంతమందిలో తీసుకోవాల్సి వస్తుంది. Right. సో అది కూడా ఒక కారణం అవ్వచ్చా? అలాగే వంశపారంపర్యం అనేది కూడా దీనికి వర్తిస్తుందా? రైట్. సో మెయిన్గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుందండి. సో మన అలవాట్లు అనేది మెయిన్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళు ఎలా అలవాట్లు ఉన్నాయి, సో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళకి ఒబేసిటీ ఉందా, వీళ్ళకు పిల్లలు పుట్టలేదా, పుట్టినా కూడా ఒకరు ఇద్దరు పుట్టారా, సో ఇవన్నిటిని సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళు తెచ్చుకున్నది. అంటే మనకు ఏ డిసీజ్ వచ్చినా దానికి రెండే రీజన్స్. ఒకటి మన తాత ముత్తాతల నుంచి కొద్దిగా వస్తుంది, మన అలవాట్ల వల్ల అది ట్రిగ్గర్ అవుతుంది. ఇది ప్యూర్లీ జెనెటిక్ అండ్ అక్వైర్డ్ డిజార్డర్. సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్తో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల వచ్చే డిసీజ్ అనమాట ఇది. ఇంకోటి హార్మోనల్ థెరపీ అన్నారు. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అంటే హార్మోనల్ థెరపీ అంటే ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే చాలా కాలము కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడదాము. సో నార్మల్గా ఎమర్జెన్సీస్లో కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతారు. సో మనకు పిల్ 24 అని, ఐ పిల్ అని, పిల్ 72 అని. సో దోస్ ఆర్ ఫైన్, అది ఎమర్జెన్సీస్లో వాడారు అయిపోయింది. అది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చాలా రోజులు ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి హార్మోన్స్ వాడతారు. సో ఎప్పుడైతే మీ హార్మోన్స్ని మెడిల్ చేస్తారో సో మీకు ఈ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. హార్మోన్స్ అనేవి చాలా సెన్సిటివ్ థింగ్ అనమాట. దే షుడ్ నెవర్ బీ మెడిల్డ్ విత్. సో ఎప్పుడైతే వాటిని మెడిల్ చేస్తారో, వాటి యాక్షన్ని డిస్టర్బ్ చేస్తారో, అవి ఇవే కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి మంచి ఆహారపు అలవాట్లు, అలాగే మంచి జీవనశైలిని అలవర్చుకుంటే కొన్ని సమస్యల్ని మనం దూరం చేసుకోవచ్చు. అలాగే హోమియోలో వచ్చేసి ఎలాంటి సమస్యకైనా గర్భాశయ కణితిలో కావచ్చు ఏదైనా కానీ ఒక పర్మనెంట్ క్యూర్ని, సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్సని అందించడానికి హోమియోలోనే సాధ్యం అంటూ భరద్వాజ్ గారు చెప్పారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.